నిన్న కాక మొన్న మీరు ఇదే సైకిల్ మీద కదా ఇంటింటి తిరిగి పేపర్లు వేసి నిరసన తెలియజేసినట్టు ఎందుకట్లా? అంటే ఏదైతే మీరు చెప్పినట్లుగా పేదలు మహిళలు ఏదైతే సొంతింటి కల వాళ్ళది ఆ రోజు నెరవేర్చాలనే ఉద్దేశంతో నా పాలకొలలో కూడా 7,159 ఇళ్ళు నేను ఆ రోజు మంజూరు చేసి 90% పూర్తి చేశాను. ఆ రోజు నేను 2019కి కొన్ని 100% అయినాయి, కొన్ని 90 అయినాయి, కొన్ని 80% అయినాయి. దురదృష్టం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగిలిన 10% పూర్తి చేయక ఒక అర్బస్తా సిమెంట్ కానీ ఒక రూపాయి కానీ అక్కడ పెట్టకపోవడంతో ఇవాళ కోవిడ్ టైంలో వాళ్ళు ఒకటే కన్నీళ్లు పెట్టుకునేవారు. ఈ కష్టకాలంలో పనులు లేవు, పస్తులు ఉంటున్నాం, కనీసం మా ఇల్లు మాకు ఇచ్చుంటే ఇంట్లో పడి ఉండేవాళ్ళు, ఈ 3,000 5,000 అద్దెనే మాకు మిగిలి ఉండేది అని అంటే అదే ప్రజాప్రతినిధిగా పాపం వాళ్ళ కన్నీళ్లు చూసి చలించవలసిన అవసరం ఉంది, వాళ్ళ కన్నీళ్లు తొడవలసినటువంటి బాధ్యత నా మీద ఉంది. అదేవిధంగా ఆ రోజు ఉచితంగా ఇస్తానని ఊరు వాడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మా పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో కూడా మిమ్మల్ని బ్యాంకులకి తాకట్టు పెట్టేస్తూ ఉన్నారు, 20 సంవత్సరాల పాటు కట్టుకుంటూ పోవాలని పెద్ద దీర్ఘం తీసి మాట్లాడాడు. కానీ అధికారంలోకి వచ్చాక వాళ్ళ పీక్ మీద కత్తి పెట్టి బ్యాంకులు పంపించి 10 లక్షల రూపాయల అప్పు వాళ్ళ నెత్తి మీద పెడుతూ ఉన్నాడు. ఇది అన్యాయకరమైన విషయం. అదేవిధంగా మాకు ఇక్కడ ఇళ్ల స్థలాల పేరు చెప్పి 15-20 కిలోమీటర్ల దూరంలో పేకల లోతు నీళ్ళల్లో సెంటు పట్ట ముంపు పట్ట ఇచ్చాడు. చంద్రమండలం మీదకైనా వెళ్ళొచ్చాము కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇంటి స్థలాలకు మాత్రం వెళ్ళలేము. అసెంబ్లీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లొచ్చు. కానీ దురదృష్టం ఏంటంటే అసెంబ్లీలో కూడా మైక్ కట్ చేస్తూ, అసెంబ్లీలో కూడా అవకాశం ఇవ్వకుండా, అసెంబ్లీని కూడా ఒక లాటస్ పాండు, అసెంబ్లీని కూడా ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంగా మార్చేసినటువంటి స్థితిలో ఆ పేదలు మహిళల కష్టాలు కన్నీళ్లు ఆయన తెలియజేయాలని ఉదయాన్నే 5 గంటలు లేచి, ఇప్పుడు నేను పేపర్ వేస్తున్నానంటే నా ఆదాయం కోసం కాదు, లేదా ఏదో ఇప్పుడు వాళ్ళ పత్రిక చెప్పినట్టుగా వాళ్ళ పేపర్ని ఏదో ప్రమోట్ చేయడానికి కాదు. ఉదయం 5 గంటలకి ఒక ఎమ్మెల్యే లేచి ఇంటింటికి కూడా సైకిల్ మీద తిరుగుతూ పేపర్ వేస్తూ ఉన్నారంటే తాడేపల్లి రాజప్రసాదంలో పడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నిద్ర లేపాలి. ఎస్, ఎమ్మెల్యే ఎందుకు న్యూస్ పేపర్ వేస్తున్నారంటే ఓహో ఇంటి కష్టాల మీద, ఇల్లు ఏదైతే బ్యాంకు అప్పుల మీద అని ఆయన దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అట్లా ఒక నిరసన, ఒక న్యూస్ పేపర్ వేయడమే కదా, బోర్డు కూడా పెట్టారు కదా ప్రభుత్వానికి విజ్ఞప్తి. ఆ పక్క అంబేద్కర్ పెట్టారు, ఈ పక్క గాంధీ గారిని పెట్టారు. రంగులు కాదు మిగిలిన 10% పూర్తి చేయాలి అంటే టిడ్కో ఇల్లు. ఎస్, ఓకే. అంటే ఆల్రెడీ 90% మీరు కంప్లీట్ చేశారు, 10% బ్యాలెన్స్ కంప్లీట్. కట్టిన ఇళ్లను బ్యాంకులకు తాకట్టవద్దు. ఓకే. పెదగరువులో ఇల్లు కట్టివ్వాలి. పెదగరువు అంటే సెకండ్ ఫేజ్ ఉంది, అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేయడం కాదు, వాళ్ళు కూడా కట్టివ్వాలనేది. ఓకే. పట్టణ పరిధిలోనే ఇళ్ల స్థలాలు జగనన్న కాలనీ 15-20 కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు. పట్టణంలో ఉన్నవాడు ఆ 15-20 కిలోమీటర్ల దూరం వెళ్ళి మళ్ళీ ఇక్కడ చదువు కోసమో, ఇక్కడ వ్యాపారం కోసమో, లేదా ఉద్యోగం కోసమో వచ్చేటువంటి పరిస్థితి లేదు, దారి తెన్ని లేనటువంటి ప్రాంతం. అదేవిధంగా పాలకొల్లు టిట్కో ఇళ్ళ దగ్గర నుంచి అసెంబ్లీ వరకు కూడా 240 కిలోమీటర్లు ఇదే సైకిల్ మీద. మరి అసెంబ్లీకి కూడా వెళ్ళా. ఏంటంటే ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి సైకిల్ మీద ఎందుకు వస్తూ ఉన్నాడని అంటే ఇదిగో ఈ టిట్కో ఇళ్ళ సమస్య ఉంది అనేటువంటి ఉద్దేశం. మొండు టెండర్లో ఆ రోజు వెళ్ళినటువంటి పరిస్థితి అసెంబ్లీకి. అంటే అదేవిధంగా మొన్న కూడా మేము నవంబర్ 15 పాలకొల్లు చూడని చెప్పి టిట్కో ఇళ్ళ పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేసాం. ఉచితంగా అన్నమాట ప్రకారం ఇస్తే కనీసం వాళ్ళు అప్పు లేకుండా ఇవ్వగలుగుతారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద మీరు అన్నట్టు నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోరాడుతూ ఉన్నా. ఏదైతే రేపు రాబోయేటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా వచ్చిన వెంటనే ఏదైతే మొన్న చంద్రబాబు నాయుడు గారితో కూడా చాలా క్లియర్గా మొన్న ఆచంట్లో జరిగినటువంటి రా కదిలరా సభలో కానీ, మొన్న మండపేటలో జరిగినటువంటి రా కదిలరా సభలో కూడా చాలా స్పష్టంగా మళ్ళీ కూడా చెప్పడం జరిగింది. ఆయన ఆ మిగిలిన 10% పూర్తి చేసి వచ్చిన వెంటనే వాళ్ళకి ఇల్లు ఇస్తాము. ఆఖరి ఇంటివాడు ఆఖరి ఇంటిలోకి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి మీ ద్వారా కూడా ఆ టిట్కో వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. బేసిక్గా మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందన్న కాన్ఫిడెన్స్ ఉందా మీలో? 100% రావడంలో కూడా అట్లా ఇట్లా కాదు. 175కి 160 సీట్లు తెలుగుదేశం జనసేన కూటమి గెలుచుకోపోతుంది రేపటి